the same time are conducting youth meeting, taking the opportunity of Jubilee year 2025. The youth is the future hope, as Pope has said. And the youth of Joharapuram is now going to enact about a particular sense which they are allotted. ఈరోజు నేను ముందుకు తీసుకొస్తున్నది 3వ శతాబ్దానికి చెందిన చిన్న వయస్కుడైన క్రైస్తవ షహీదుడు సెయింట్ టార్షిషియస్ గారి కథ. ఆల్టర్ సర్వీస్ మరియు మొదటి పవిత్ర కమ్యూనియన్ పొందిన పరమ పవిత్రుడైన ఆయన కేవలం 12 వయసులోనే యేసుక్రీస్తు పట్ల అపార శక్తి చూపించాడు. ఆ కాలంలో రోమ్ క్రైస్తవులు తీవ్రంగా హింసించారు. ఒక రోజులో జైలులో ఉన్న క్రైస్తవులు పవిత్ర యూకరిస్టును తీసుకువెళ్లే బాధ్యత టార్షియస్కు అప్పగించబడింది. మార్గమధ్యంలో పలువురు దాడి చేసి ఆయనను తీసుకువెళ్తుంది ఏమిటో చూపమని డిమాండ్ చేశారు. కానీ ఆయన పవిత్రమైన క్రీస్తు శరీరాన్ని రక్షించడానికి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. చివరి శ్వాస వరకు యేసు పట్ల విశ్వాసాన్ని కాపాడిన ఈయన ధైర్యం నేటికి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇది మేము ఎనాక్ట్ చేసి చూపిస్తాం. అలాగే అతి పవిత్రమైన దివ్య సంప్రసాదం విలువ తెలియని ముగ్గురు వద్దకు దివ్య సంప్రసాదాన్ని తీసుకొని వెళ్ళవద్దు అని కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఆ జాగ్రత్తలు విన్నటువంటి ఆ చిన్నారి డాసెస్ ఫాదర్, నా ప్రాణం పోయిన పవిత్ర దివ్య సంప్రసాదానికి ఇటువంటి హాని కలగకుండా చూసుకుంటాను. నన్ను రావండి, నా ప్రాణం అంతా దివ్య సంప్రసాదంలో పెట్టి బాధ్యతగా భద్రంగా తీసుకుని వెళ్తాను. ఇది దేవుడు నాకు ఇచ్చే అదృష్టంగా నేను భావిస్తున్నాను. నన్ను ధైర్యంగా పంపించండి అని ఫాదర్ని ప్రాధాయపడ్డారు. ఆ చిన్నారి డాసెస్ మాటలు విన్న ఫాదర్కి కాస్త ధైర్యం వస్తుంది. సరే డాసెస్, బలమైన నా ఆస్తి మొత్తాన్ని నీ బలమైన చేతుల్లో పెడుతున్నాను, జాగ్రత్తగా వెళ్ళరా అని జాగ్రత్తలు చెప్పి పంపిస్తాను. ఆ చిన్నారి డాసెస్ ఎంతో సంతోషంతో పవిత్ర దివ్య సంప్రసాదాన్ని చేతుల్లోకి తీసుకొని గుండెలకు హత్తుకొని పాత చెప్పిన అన్ని జాగ్రత్తలను గుర్తు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా చేతులు హృదయానికి హత్తుకొని వెళ్ళడం కొంతమంది ప్రజలు చూస్తారు. డాసెస్ ని ఇలా రమ్మని పిలుస్తారు. అయితే పాత చెప్పిన మాటలు గుర్తు పెట్టుకున్న ఆ చిన్నారి పవిత్ర దివ్య సంప్రసాదాన్ని ముగ్గురు దగ్గరికి తీసుకుని వెళ్ళకూడదు అని గుర్తు చేసుకుని, నేను రాను, నేను పని పైన వెళ్తున్నాను అని చెప్పి వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే అలా వేగంగా వెళ్తున్నటువంటి డాసెస్ అల్లరి గుంపు వెంబడిస్తారు. అలా వారు వెంబడించుకుంటూ తన గుంపు వెళ్తూ ఉంటారు. ఆ చిన్నారి 2 చేతుల హృదయాలు కట్టుకొని గబ్బా గబ్బా నడుస్తూ వెళ్తూ ఉంటాడు. అయితే ఆ అల్లరి గుంపు ఈ చిన్నారి బాలుడు క్రైస్తవుడు అని గుర్తించి డాసెస్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి చేతుల్లో ఏముందో చూపించు అని కొడతారు. కానీ ఆ చిన్నారి డాసెస్ మాత్రం ఏ మాత్రం భయపడకుండా చూపించకుండా లోపల అల్లీలో నుండి హృదయానికి గట్టిగా హత్తి పట్టుకొని ఉంటారు. వారు విపరీతంగా కొడుతూ ఉంటారు. అయినా కూడా ఆ చిన్నారి డాసెస్ చాలా బలంగా పవిత్ర దివ్య సంప్రసాదానికి ఏది కాకుండా చూసుకుంటూ ఉంటాడు. ఎంత గట్టిగా కొట్టినా కూడా ఆ చిన్నారి డాసెస్ చేతులు మాత్రం చూపించడం, చేతిలో ఏముందో చూపించు అని వారు బలంగా చేతులు గుంజుతూ ఉంటారు. అయినా కూడా ఆ చిన్నారి డాసెస్ గట్టిగా దివ్య సంప్రసాదాన్ని హృదయానికి హత్తుకొని పట్టుకొని ఉంటాడు. వారు విపరీతంగా కొడుతూ ఉంటారు. రక్తపు ముద్దలో తడుస్తూ ఉంటాడు డాసెస్. అయినా కూడా దివ్య సంప్రసాదాన్ని వారి చేతికి చిక్కకుండా జాగ్రత్తగా పట్టుకుని ఉంటాడు. ఫాదర్ చెప్పిన ప్రతి జాగ్రత్తను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈ పవిత్ర దివ్య సంప్రసాదం ఈ కుక్కల చేతుల్లోకి వెళ్ళడం కంటే నా ప్రాణం పోవడమే మేలు అనుకుంటాడు. ప్రాణం పోయే అంతవరకు వారు కొడుతున్నా కూడా, ప్రాణం పోతున్నా కూడా ఆ పవిత్ర దివ్య సంప్రసాదాన్ని వారి చేతులకు చిక్కకుండా కాపాడుకుంటూ ఉంటాడు. ఆఖరికి అల్లరి మూక అందరూ కలిసి ఒకటేసారిగా ఆ చిన్నారి డాసెస్ మీద పడి అన్యాయంగా ఆ చిన్నారి బిడ్డను చంపివేస్తారు. తర్వాత చనిపోయాడు అని వారు నిర్ధారించుకున్న తర్వాత ఆ చిన్నారి డాసెస్ ను సమాధుల దగ్గరలో పడివేసి వెళ్ళిపోతారు. అల్లరి కుక్కల చేతుల్లో చిన్నారి డాసెస్ చనిపోయాడు అని తెలుసుకున్నటువంటి ఫాదర్ మరి కొంతమంది క్రైస్తవులు హడావిడిని ఆఖరికి చేరుకుంటారు. వారు వచ్చి చూడగానే ఆ చిన్నారి డాసెస్ రక్తపు మడుగులో చనిపోయి కనిపిస్తాడు. కానీ పవిత్ర దివ్య సంప్రసాదానికి మాత్రం ఏమి హాని జరగదు.
ఫాదర్ పవిత్ర దివ్య సప్రసాదాన్ని ఎలాగైతే చిన్నారి టార్సెస్ చేతిలో పెట్టారో అలాగే భద్రంగా పవిత్ర దివ్య సప్రసాదం ఉంటుంది. కానీ ఆ పవిత్ర దివ్య సప్రసాదం ఆ చిన్నారి బాలుడైనటువంటి టార్సెస్ చేతుల్లో మాత్రం లేదు. టార్సెస్ గుండెలకు హత్తుకొని శరీరం లోపల టార్సెస్ శరీరంలో మాంసపు ముద్దలాగా అతికిపోయి ఉంది. అది చూసినటువంటి ఎంతో మంది క్రైస్తవులు చలించిపోయారు. ఆ చిన్నారి బాలుడైనటువంటి ఆల్టర్ బాయ్ అయినటువంటి చిన్నారి టార్సెస్ దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభు ఉన్నాడు అని దృఢంగా నమ్మాడు కాబట్టి ఎంతో జాగ్రత్తగా దివ్య సప్రసాదాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు. అందుకే క్రీస్తు ప్రభు ఆ చిన్నారి టార్సెస్ హృదయంలోకి వెళ్ళాడు అని అక్కడ ప్రజలందరూ కూడా ఎంతో గొప్పగా ఈ చిన్నారి టార్సెస్ ను కొనియాడారు. మా గ్రూప్ నెంబర్ 2 మేము పునీత చిన్న తెరసమ్మ గారి నుంచి చదవబోతున్నాము. చిన్న స్టోరీ అబౌట్ చిన్న తెరసమ్మ గారు. పునీత చిన్న తెరేసమ్మ ఫ్రెంచ్ కార్మెల్ సభ కన్యశ్రీ డిస్లెక్స్ తెరసా చిన్ని పుష్పం బాలయేసుని చిన్న తెరసా అని నామాంతరములు విమానం. పునీత చిన్న తెరసమ్మ గారు ఫ్రాన్స్ దేశంలోని అలెన్పోర్ పట్టణంలో క్రీస్తు శతకం 1873 జనవరి చెందిన పుట్టారు. తండ్రి పేరు లూయిస్ మార్టిన్, తల్లి పేరు జెలుబేరియన్. వారు ఒక గురువు, ఒక కన్యాస్త్రీ అయి ఉండాల్సిన వారు. కానీ తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లుగా వారు దంపతులయ్యారు. తమకు కలిగిన సంతానాన్ని దైవ సేవకి అంకితం చేస్తామని వాగ్దానం చేస్తున్నారు. దేవుని దయ వల్ల వారికి 9 మంది సంతానం కలిగారు. వారిలో 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. వారు పుట్టిన కొన్ని మాసాలకే మరణించారు. అయితే వారి కడగట్టు సంతానమే మరియా ఫ్రాంకోయిన్ తెరేసా. ఈ తెరేసా గారి కంటే పెద్దవారైన సంతానం అందరి పేర్లకు ముందు మరియా పేరు తప్పక ఉండేది. ఆ తల్లిపై వారికి ఉన్న భక్తి ప్రపత్తులు అంత గొప్పవి. అయితే లూయిస్ మార్టిన్ పొల వ్యాపారి కాగా ఆయన భార్య యేసులు అల్లికల దిద్ద. ఆ ఇద్దరి సంపాదనతోనే వారు ధనవంతులయ్యారు కూడా. అయితే తెరేసా గారితో సహజీవితులైన వారు 5 ఆడపిల్లలే. అందులో 3 కార్మెల్ మఠంలో కన్యాశ్రీలుగా దేవుని సేవ చేస్తుండగా మరో ఆమె విజిటేషన్ సభలో మఠ కన్యగా ఉన్నారు. చివరి సంతానమైన చిన్న తెరసమ్మ గారిని వారి 3వ ఏటని దేవుడు కల్పించుకున్నారు. ఆ పిమ్మట కొన్ని మాసాలకే వారి తల్లి జెలిబేరియన్ దీర్ఘ జబ్బు వల్ల మరణించింది. భార్య మరణానంతరం లూయిస్ మార్టిన్ ఆలోచించి మంచి వాణిజ్య కేంద్రమైన ఇస్సియక్స్ నగరంలో అందమైన భవనాన్ని కొని తన నివాసాన్ని వ్యాపారాన్ని అందులోకి మార్చాడు. తన 5 ఆడపిల్లలు తనతోనే ఉన్నారు. అట్టి పరిస్థితుల్లో చిన్న తెరెసా తన అక్కల పెంపకంలోనే పెరిగారు. అప్పటికి పేదకు మరియకు కేవలం 13 సంవత్సరాల ప్రాయం. ఇంటి పనులు చూసుకునేది. తర్వాతి ఆమె పౌలిన్, చెల్లెలైన లియోని, సెలీన్ మరియు తెరెసాలకు ఆలన పాలన చూస్తూ సత్యోపదేశం నేర్పించేది. ఈమెనే తెరెసా తల్లిలా భావించారు. తన అక్కల అడుగు చాడల్లో నడుస్తున్న తెరెసమ్మ గారు తన 8వ ఏట పునీత బెనడిక్ట్ మఠకన్యల పాఠశాలలో ప్రవేశించి చదువుకున్నారు. ఇంతలో తనను అమ్మలా చూసుకునే అక్క మరియా పౌలినా కన్యాస్త్రీ కావడానికి కార్మెల్ మఠంలో చేరింది. దిగులుతో జబ్బుపడి తెరెసా గారు మంచం పట్టారు. ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. అయితే ఒకరోజు తన గదిలో ఉన్న దేవమాన స్వరూపం చూసి తదేకంగా ప్రార్థించింది. అంతే అద్భుతంగా స్వస్థత చేకూరింది. మరియు వారికి తన 10వ ఏట మే 8వ తేదీన కృత దివస ప్రసాదం ఇవ్వబడింది. తన దేహం దేవుని ఆలయంగా భావించి శుద్ధి పాటించారు. తెరేసా గారు ఇంట్లో కడపటి బిడ్డ అవడం చే చిన్న తెరేసా అంటారు. వీరి అక్క ఒక ఆమె పేరు కూడా మరియు లియోని తెరేసా కావడం వల్ల కూడా గుర్తు కోసం ఆమెను చిన్న తెరేసా అనేవారు. ముద్దుగా ఉండే ఈ పాపను చిన్న పుష్పం, చిన్న రాణి అని కూడా పిలిచేవారు. వీరు దీనత్వం, నిరాడంబరత అనే చిన్న మార్గం ఎంచుకున్నందున కూడా చిన్న తెరేసా అనేవారు. చిన్న తెరేసా గారి 3 అక్కలు కార్మెల్ సభలో కన్యాస్త్రీలు అవ్వగా ఒక అక్క విజిటేషన్ సభలో మఠకన్య అయ్యింది. తాను కూడా కార్మెల్ మఠంలో చేరతానని చిన్న తెరేసా పెద్దలను కోరింది. వారికి అప్పుడు 15 ఏళ్ళు ప్రవేశించాయి. కనీసం 16 సంవత్సరాలైనా ఉంటేనే అనుమతిస్తారు. ఈ కారణం వల్ల వారికి అనుమతి లభించలేదు. తాను పెద్దదానిలా కనబడాలని పెద్ద తలకొప్పు వేసుకొని పెద్ద సైజు దుస్తు ధరించేది. అయినా అనుమతి దొరకలేదు. అయితే 13వ లియో సింహరాయలు పోపు గారు తమ గురుత్వ స్వర్ణ జూబిలీ సందర్భంగా రోములో 1827 నవంబర్ 20న ఆదివారం జరిగిన ఉత్సవానికి చిన్న తెరేసా వారి తండ్రితో యాత్రగా రోమ్ చేరుకున్నారు. మోకరెల్లి పోపు గారి ఉంగరం దాడి తన సమస్యను తెలిపాడు. పోపు గారు నవ్వి మఠ పెద్దలు ఎట్లా చెప్తే అలాగే నాలుగు ఖచ్చితంగా వారి మాటనే వినండి అని సలహా ఇచ్చారు. ఎట్టకేలకు 16 సంవత్సరాల వయసు ప్రవేశించి 3 నెలలు గడిచిన పిమ్మట చిన్న తెరేసాకు పెద్దల అనుమతి లభించి ఇస్సియక్స్ పట్టణ కార్మెల్ మఠంలో చేరారు.
తనకు శిక్షణ పిమ్మట జనవరి 10న 1889 వారు కన్యాస్త్రీగా మానవుడు స్వీకరించారు. ఆత్మను రక్షించిన గురువుల విశ్వాస కార్యక్రమాలను కొరకు పాటించే ఆమె ధ్యేయమని సిస్టర్ చిన్న తెరసా చెప్తుండేవారు. ప్రార్థన, పనులు, త్యాగం, కృత్యాలు, సుకృత ఆలోచనలు పాటించేవారు. పెద్దమ్మగారు కానీ తోడుమటకన్యలు కానీ వారిపై ఏదైనా తప్పు మూపితే అది తాను చేయకపోయినా వాదించక క్షమాపణలు కోరేవారు. తోడి కన్యా స్త్రీలు చిన్న తెరసా గారిపై మురికి నీరు పడగా బట్టలు ఉతుకుతున్నప్పటికీ ఎదురాడక ఊరుకుని భరించేవారు. తాను గుడి శుభ్రం చేసిన రోజున సరిగ్గా పిలవలేదని దుమ్ము పూజు అలాగే ఉందని కావాల్సిన నొప్పిన ఎత్తి పొడుగు మాటలు పలికిన సిస్టర్ చిన్న తెరసా గారు చిరునవ్వుతో వాటిని సహించేవారు. యేసు కోసమే తన జీవితం అని ఏనాడు వారు మరవలేదు. ఒకసారి ఈ చిన్న సిస్టర్ గారు తోట పని చేస్తూ దేవుని పాఠం గానం చేస్తుండగా ఒక చిన్న బాలుడు వారికి దర్శనమయ్యారు. చిన్న తెరసా బాలుని నీ పేరేంటి అని అడిగాడు. ముందు నీ పేరు చెప్పు అని బాలుడు అడిగా బాలయేసు యొక్క చిన్న తెరసా అని చెప్పగా ఆ బాలుడు బదులుగా నా పేరు చిన్న తెరసా యొక్క బాలయేసు అని అదృష్టమయ్యాడు. అప్పుడు అర్థమైంది చిన్న తెరసా గారికి తాను ఇప్పటి వరకు మాట్లాడింది స్వయంగా దివ్య బాలయేసుతోనేనని. చిన్న తెరసమ్మ గారి మంచి పనులు మాటగా చూసి మఠశ్రేష్ఠులమ్మ గారు తెరసా గారిని కార్మిక సభలో కన్యాశ్రీలకు వచ్చిన నోవిసులపై పెద్దగా నియమించారు. ఈ బాధ్యతలను సమర్థ నెరవేర్చేవారు చిన్న తెరసమ్మ గారు. చిన్న తెరసమ్మ గారి తండ్రి తన వృద్ధాపంలో 1894 జూలై 29న చనిపోగా చిన్న తెరసా గారు ఉత్తరిస్తున్న ఆత్మ విమోచనకి ప్రత్యేక ప్రాధాన్యత తెలిపారు. ఆ రోజుల్లో అంత చిన్న ప్రాయంలోనే చిన్న తెరసా గారికి క్షయరోగం సంప్రాప్తించింది. వారి ముఖంలో చిరునవ్వులు మాత్రం చెరిగిపోలేదు. తనకు మరణం ఆసన్నమైందని తెలుసుకున్నారు కాబోలు. నా పరలోక జీవితాన్ని భూలోక వాసుల మేల కోసం ఉపయోగిస్తాను. నా మరణానంతరం రోజాపూలో వర్షం కురిపిస్తాను. ప్రపంచమంతా నన్ను అభిమానిస్తారు అని ప్రవచనం చెప్పారు. సెప్టెంబర్ 1897 సెప్టెంబర్ 30వ తేదీన సాయంత్రం 7 గంటలకు స్వర్గస్థులయ్యారు. మరణానంతరం చిన్న తెరసమ్మ గారు ఒక కన్యాస్త్రీకి దర్శనమై నా సమాధి తెరవబడుతుంది, నా అస్థికల ద్వారా అనేక అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి అంతాటమయ్యారు. వారు చెప్పినట్లుగానే 1910 సెప్టెంబర్ 5న వారి సమాధి తెరవబడింది. వారిని ప్రార్థించిన వారి ఎదురుకు అద్భుతమైన వనగురాయి. 11వ భక్తుల బాబుగారి ద్వారా 1923 దళిత పట్టాను 1925 పుణిత పట్టానిచ్చి శ్రీసభ వారిని గౌరవించింది. We are the group number 3rd. Hi, hello, welcome to our Saint Maria Goretti inactive. అసలు పునీతులు అంటే ఎవరు? పునీతులు అంటే మానవ జీవితానికి మరియు విశ్వాస జీవితానికి సాక్ష్యంగా ఉండేవారే పునీతులు. అందుకే వారిని పునీతులుగా ప్రకటిస్తారు. ఇప్పుడు మేము మరియా గోరెట్టి యొక్క జీవిత చరిత్రాన్ని ఇక్కడ వివరించబోతున్నాం. మరియా గొరెట్టా గారు లిల్లీ పుష్పంకు చిహ్నంగా ఉంటారు. ఆమె 11 ఏళ్ల బాలికల యువతకు 11 సంవత్సరాల యువతకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమె 11 ఏళ్లలోనే మరణిస్తుంది. ఆమె తల్లిదండ్రులు పంట పొలం చేస్తూ ఉండేవారు. కానీ ఆమె తండ్రి ఎక్కువ చలి దోమలు ఉండే ప్రాంతంలో వ్యవసాయం చేసేవారు కాబట్టి మలేరియా వ్యాధి వల్ల త్వరగా మరణించారు. ఆమె తల్లి అయినటువంటి శాంతానా గారు కుటుంబ బాధ్యతను వహిస్తుంది. ఆమె తల్లి కుటుంబ బాధ్యత మొత్తం తల్లిపైన పడడం వల్ల మరియా గొరెట్టా గారు తన కుటుంబాన్ని ఇంట్లో హౌస్ హోల్డ్గా ఉండేవారు. కానీ మరియా గొరెట్టా గారు 2వ దివ్య ప్రసాదం చేయబోవడానికి తాను తరచుగా పాప సంకీర్తనం చేస్తూ ఉంటారు. అవకాశం వచ్చినప్పుడల్లా పాప సంకీర్తనం చేస్తూ మరియు ఆమె క్షమా గుణానికి ఎక్కువ గుర్తుగా ఉంటుంది. మరియా గొరెట్టి గారు వాళ్ళు మొత్తం 7 సంతానం ఉండేవారు. ఈయన 3వ వ్యక్తి.
కానీ మరియా గొరెట్టి గారు రెండవ దివ్య ప్రసాదం పొందటానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక భవనం ఉండేది. ఆ భవనంలో కింది స్థానంలో అలెగ్జాండర్ అనే వ్యక్తి మరియా గొరెట్టి గారి మీద ఆశ ఉండేది. కానీ మరియా గొరెట్టి గారు ఒకటి చెప్పేవారు, ధనానికి పేదదాన్ని కావచ్చు కానీ గుణానికి మాత్రం పేదదాన్ని ఎప్పటికీ కాను అని చెప్పేవారు. మరియా గొరెట్టి గారు దివ్య ప్రసాదం పోయేటప్పుడు అలెగ్జాండర్ ఎదురవ్వడం వల్ల తన వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మరియా గొరెట్టి గారు ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే మరియా గొరెట్టి గారి తల్లి అలెగ్జాండర్ పొలంలోకే పనిచేయడానికి తీసుకెళ్ళింది. పని చేసేటప్పుడు మరియా గొరెట్టి గారికి తెలియకుండా అలెగ్జాండర్ మరియా గొరెట్టి గారిని చూసి వాళ్ళకు తెలియకుండా వెళ్ళిపోతున్నారు. మరియా గొరెట్టి గారు ఇంటికి వెళ్ళే సమయమున తనను తన వెనకాలలోనే ఫాలో అవుతూ వస్తూ ఉంటారు. కానీ మరియా గొరెట్టి గారు అది గమనించకుండా ఉండేవారు. అలెగ్జాండర్ గారు ఆమెతో కామంతో 11 కత్తి పోట్లతో ఆమెను పొడిచి వెళ్ళిపోతారు. కానీ మరియా గొరెట్టి గారు ఊరు బయటకు వచ్చి సహాయం కావాలి అని అడుగుతుంది. దాంతో అక్కడ ఉండే ప్రజలందరూ తనను హాస్పిటల్కి తీసుకెళ్లి బాగు చేసుకుని తన తల్లి తనను చర్చ్కు తీసుకొని వెళ్తుంది. ఆ మరుసటి రోజు ఆదివారం. తను పొందవలసిన దివ్య సప్రసాద ఆదివారం కాబట్టి తాను తన ఆరోగ్యం బాగాలేకపోయినా దేవుని యొక్క దివ్య సప్రసాదాన్ని పొందాలని దివ్య సప్రసాదం పొందుతుంది. ఆమె తన తల్లి ఒడిపైన పడుకొని చాలా ఇంపార్టెంట్ ఇది. తన తల్లి పైన పడుకొని ఆమె తల్లికి తెలియదు అలెగ్జాండర్ ఇలా చేశారని. చర్చిలో దివ్య సప్రసాదం పొందిన తర్వాత అలెగ్జాండర్ గారు ఇలా చేశారని చెప్తూ కానీ నేను ఆయనను క్షమిస్తున్నాను, నేను ఇంకా పవిత్రంగా పరిశుద్ధతగానే ఉన్నాను అని తన తల్లికి చెప్పి అలెగ్జాండర్ గారిని క్షమించి మరణిస్తుంది. And clap yourself once again.
shake your hands with others. Very good. Stop. Jesus did not say. Okay, Jesus says stop. And Jesus says turn around. Stop. No, okay. You are not listening to other, you are listening only Jesus. Okay, now Jesus says stop. Now game is over. Sit down, please. No. Now Jesus says you all are well conscious and he is very much happy and he is saying that clap yourself. Now Jesus says there is over. Praise the Lord. 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 Please kindly sit down. పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాదుని వ్యాధుల బాధల జయించుటకు ప్రభువును స్తుతించెదం వ్యాధులు బాధలు జయించుటకు ప్రభువును స్తుతించెదం వందనములను చెల్లింప ప్రభువును పొగడెదము వందనములను చెల్లింప ప్రభువును పొగడెదము రండి ఆరాధించెదం దేవాది దేవుని రండి కీర్తించెదం రాజాది రాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాదుని హల్లెలూయా 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 పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు ఆరాధనను పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు
యవనస్తులారా, దేవుడు మిమ్మల్ని ఈ సమయంలో, ఈ యవ్వన కాలంలోనే అత్యధికముగా ప్రేమిస్తున్నాడు. మానవులుగా ఒక అమ్మాయి నన్ను ప్రేమించాలి, ఒక అబ్బాయి నన్ను ప్రేమించాలి, నన్ను తన ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమించాలని మనం అందరం కూడా వెతుకుతూ ఉంటాం. ఎవరా ప్రేమికుడు, ఎవరా ప్రేయసి నా కోసం తన ప్రాణం ఇస్తుందా అని మనం వెతుకుతూ ఉంటాం. కానీ ఈనాడు లోకాన్ని సృజించిన వాడు, తండ్రి దేవుని యొక్క ఏకైక కుమారుడు తన స్థాయిని వదిలిపెట్టి మానవ స్థాయికి తనను తాను తగ్గించుకొని మానవ రూపాన్ని, జననాన్ని పొందుకొని ఒక మానవుడిగా నిన్ను నన్ను ప్రేమించి ఎన్నో అవమానాలు, ఎన్నో ఇక్కట్లు, ఎన్నో ఇబ్బందులు ముఖం మీద ఉమ్ము వేశారు, కొరడాలతో కొట్టారు, మరణానికి బలిగా ఆ శిలువ పైన వేశారు. కానీ ఆయన, నేను నా కుమార్తెని, నా కుమారుని నేను అధికంగా ప్రేమిస్తున్నాను, ఈయన నా సహోదరుడు, ఈమె నా సహోదరి, మీరు నేను కంటికి రెప్పలాగా కాపాడుకోవాలని ఆ ప్రభువు మరి ఏ బంధము లేకపోయినా, ఆయనకి మనం రాఖీ కట్టకపోయినా, ఈరోజు ప్రపంచం అంతే కూడా రాఖీ పండగ జరుపుకొనిచున్నది. మరి క్రీస్తు ప్రభువుకి ఎవరికి కూడా రాఖీ కట్టలేదు, కానీ నీవు నా సహోదరుడివి అని, నీవు నా సహోదరుడు అని పలుకుతూ తన యొక్క రక్షణ బంధాన్ని మనకు ఏర్పరుస్తున్నాడు. దేవుడా, అమూల్యమైన ప్రేమ, అంతులేని ప్రేమ, ఎవరికి కూడా మరి అర్థం కాని ప్రేమ, వర్ణింపలేని ప్రేమ, మరి యేసయ్య ప్రేమ. ఆ ప్రేమామయుని మన జీవితంలో నిలుపుకొని, ఈ మనుషుల యొక్క ఆకర్షణలో వారి యొక్క ప్రేమలు మన జీవితంలో సరికావని ఆ ప్రభువులకు మనం సమర్పించుకొని, పునీత మరియ బియానీ గారు అదే విధముగా తన జీవితంలో తనకున్న సావస్తమును, తనకున్న సమస్తాన్ని దేవునికి సమర్పించుకొని రోజులో 16 గంటలు దివ్య సప్రసాదములు గడిపి పాప క్షమాపణ కోసం మరి ఎన్నో ప్రార్థనలు ఇతరుల కోసం జరిపి ఉన్నారు. ఈ రోజున మనమందరము కూడా ఇతరుల గురించి ప్రార్థిస్తామో లేదా తెలియదు, కానీ ఈ రోజు ఈ సమయంలో మనల గురించి మనం ప్రార్థన చేసుకొని, ప్రభువా నా పాప మన్నింపు కోసం నేను మంచి పాప సంకీర్తనం చేయించుండగా ఇదిగో నా ఆత్మకు దాపరించిన పాపాన్ని నీకు అర్పించుకొని శుద్ధిని పొందుకునే భాగ్యాన్ని నాకు దయచేయమంటూ నిశ్శబ్దముగా మనమందరము కూడా ఈనాడు ఈ ఆరాధనలో పాల్గొనచ్చు మనం మన యొక్క పాపాలను అన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకొని మన ఆత్మకు దాపరించిన యొక్క పాప భీతిని విడనాడుటకు పాప సంకీర్తన రూపంలో మనం ఆ ప్రభుని యందు కలుపుకుందాం, సిద్ధపాటు అవుదాం, ఈ యొక్క మంచి పాప సంకీర్తనాన్ని చేద్దాం. కొత్త ఉత్సాహం, నూతన ఆశలు మరియు విశ్వాసంలో బలమైన అడుగులు వేయడానికి ప్రేరణ ఇచ్చింది. మా అందరి తరపున ఫాదర్ గారికి దేవుడు ఆయురారోగ్యాలు, శక్తి మరియు ఇంకా ఎన్నో ఇలాంటి సేవలకు దీవెనలు ప్రసాదించమని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మా కోసం ఏర్పాటు చేసినటువంటి రెవరెండ్ సిస్టర్ సుధారాణి గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి సిస్టర్ అన్నమ్మ గారికి, సిస్టర్ పావని గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాము. For your availability of postponing all your works and you have come here. Though you are tired, you have went for some other work, tired, and you did not mind to come and give your input to our student youth. And thank you. Our work is nothing if you are not coming, if you have no support for us. And you made this day a beautiful day, a memorable day by your presence. So whatever Father said, please do remember and let us put into practice. And Father also told how he became a priest. It's not any time God can call. So please keep in mind, and thank you for coming and making this day
Jubilee year. Thank you so much, Father, once again. And now we will have something which will